హాయ్ అండి, నేను మీ సత్యవాను మహేందర్ రెడ్డి పెయ్యాల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజైతే నేను సంగంపల్లె స్కూల్ గురించి చెప్పబోతున్నా. నా కొడుకు 5 సంవత్సరాల నుండి సూర్య గ్లోబుల్కి పంపించిన. నర్సరీ ఎల్కేజీ సూర్య గ్లోబుల్లో చదివిండు. ఆ తర్వాత మా వాడపిల్లలంతా సంగంపల్లెకు పోతారు కాబట్టి ఆ నర్సరీ నుండి 5 సంవత్సరాలు నిండంది సంగంపల్లె స్కూల్లో తీసుకోరని నేను పంపలేదు. తర్వాత 6వ సంవత్సరం కూడా సంగంపల్లె స్కూల్లో మంచిగా చదువు చెప్పరు. ఆగమాగము గేటు దాటుతారు, దెబ్బలు తాకించుకుంటారు, దొంగలు ఎత్తుకపోతారు. ఇలాంటివి చెప్పడం వల్ల నేను అవి నమ్మి భయపడి కూడా ఒక సంవత్సరం తోలేయలేదు. కానీ నా కొడుకేమో అదే స్కూల్కి పోతానని ప్రతిరోజు ఏడుచుడు. ఆ 2 సంవత్సరాలు కూడా బలవంతంగా పంపించిన. చివరికి 3వ సంవత్సరం సంగంపల్లె అంటే ప్రైవేట్ స్కూల్ అయితే యూకేజీ చదివేది, ఈ గవర్నమెంట్ స్కూల్ కాబట్టి 1వ క్లాసులో వేసిర్రు. 7 సంవత్సరాలు నిండినాయి కాబట్టి ఈ ఒక్క సంవత్సరం చదివిండు. ఇప్పుడు 1వ క్లాసులో ఫస్ట్ వచ్చిండు తన క్లాసులో. అదే సూర్య గ్లోబుల్ అయితే నర్సరీలో కానీ ఎల్కేజీలో కానీ నాకైతే ఆ ప్రోగ్రెస్ కార్డే చూపించలేరు. ఫీజు అయితే ఒక సంవత్సరం 18,000 కట్టిన, ఒక సంవత్సరం 23,000 కట్టిన, 42,000 ఓన్లీ ఫీజే కట్టిన. ఇంకా బుక్ల ఖర్చు కాదు, మధ్య మధ్యలో ప్రోగ్రాం ఏ అవసరం ఉన్నా ఖర్చులు కాకుండా 50,000 మాత్రం చదువుకు పెట్టిన. అంటే నర్సరీ ఎల్కేజీ 50,000 చదువా అండి? ఏబిసిడీలు చదువును కొనుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ మనకి ఎన్ని విధాల సహాయం చేసినా మనం పట్టించుకోవట్లేదు. కాబట్టి గవర్నమెంట్ స్కూలు ఇష్టపడతలేరు, గవర్నమెంట్ హాస్పిటల్ ఇష్టపడతలేరు. మనకు అంత డబ్బు ఉందా అండి? గవర్నమెంట్ హాస్పిటల్ నా కొడుకు పుట్టేటప్పుడు ఏం బాగాలేదని నేను కూడా తప్పించుకున్నా. నేను చేసిన తప్పులే చెప్పాలి, ఇతరుల తప్పులు నేను చెప్పలేనండి. నా కొడుకు కడుపులు ఉండగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తానంటే తప్పించుకొని భారతీయ హాస్పిటల్కైనా అలాగే తప్పించుకున్నా. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే 5 నిమిషాలలో ఎక్స్రే తీసి అరగంటల ప్రైవేట్ కన్నా మొదలు బయటకు వచ్చేటట్టు సౌకర్యాలు అయినాయి. అదేవిధంగా సంగంపల్లె స్కూల్లో కూడా నా కొడుకు ఈ సంవత్సరం చదవడం వల్ల క్లాస్లో ఫస్ట్ వచ్చిండు. అదే స్కూల్కి పోతాను పొద్దున్నే తయారై సంబరంగా పోతాడు. అదే ప్రైవేట్ స్కూల్కి పోతే ప్రతిరోజు దెబ్బలు తినుడే, బాధ కొద్ది పోవుడే. స్కూల్కి పోయి రాగా రేపు బోనమ్మ అని చెప్పుడు. అది బాగుంటుందా అండి? వాళ్ళకి ఇష్టం వచ్చిన స్కూల్కి పంపడం వల్ల వాళ్ళు చదువుకోవడం వల్ల నా కొడుకైతే క్లాస్ ఫస్ట్ వచ్చిండు. చూడండి, మీకు సాక్ష్యంతో సహజం ఇస్తా. నాని, నువ్వు నీ క్లాసులో ఫస్ట్ వచ్చినవా సెకండ్ వచ్చినవా? నువ్వే చెప్పమ్మా. ఫస్ట్ వచ్చిన. చూపించు, పాస్ అని ఎక్కడ రాసిరో చూపించు. సంగంపల్లె స్కూల్లో సార్లైనా మేడాలైనా పిల్లల్ని మంచిగా చూస్తారు. ఎందుకంటే ఎవరో చెప్పిన మాటలు బట్టి ఎవరి గుణం తెలియదండి. మనం స్వయంగా చూసి వాళ్ళతోటి కొంతకాలం పరిచయం ఉండి వాళ్ళ ప్రవర్తన చూడడం వల్లనే మంచి చెడు తెలుస్తుంది. అందుకని మీరు కూడా ఎవరి మాటలు పట్టి అనవసరంగా మనకు ఫ్రీగా వచ్చే విద్యను డబ్బులు పెట్టి కొనుక్కోవద్దండి. తప్పకుండా అందరూ సంగంపల్లె స్కూల్కు తోలేయండి. నాకు ఒక్కడే కొడుకు, ప్రేమ లేదా? చూడండి, 7 సంవత్సరాలోడు గవర్నమెంట్ స్కూల్కు తోలెత్తున్నాను. చిన్న చూపు చూడొద్దండి. జాబ్ అయితేనేమో గవర్నమెంట్ది కావాలి, చదువు అయితేనేమో గవర్నమెంట్ వద్దా? గవర్నమెంట్ జాబ్ కావాలని 40 ఏళ్ళు పిల్లలు లేకుండా ఉండి జాబ్ వచ్చినాక పెళ్ళి చేసుకుంటారు. మరి జాబుకు అంత ప్రేమ చూపించే మీరు చదువుకుంటానికి ఎందుకు చూపించట్లేదు? ఆలోచించండి. తప్పకుండా నా 1500 మంది సబ్స్క్రైబర్లకు చెప్తున్నా, చుట్టుపక్కల ఉన్న ఊళ్ళోళ్ళు సంగంపల్లెకు అందుబాటులో ఉన్న స్కూళ్ళోళ్ళు డబ్బులు వేస్ట్ చేయకండి. తప్పక సంగంపల్లెకు పంపండి. అదే డబ్బులు మీ పిల్లలకు ఎల్ఐసి రూపంలో ఆదా చేయండి. వాళ్ళు కష్టాలలో ఉన్నప్పుడు పనిస్తుంది. నేను చెప్పేది ఇదే. తప్పకుండా నా కొడుకు అమ్మ ఇక చాలు, ఇక్కడ నేను చదువుకున్నా అని ఆ స్కూల్లో ఉన్న చదువు పూర్తి అయ్యేదాకా అక్కడికే పంపిస్తా. కాకపోతే అక్కడేమన్నా లోటుపాట్లు ఉంటే అక్కడ ఉన్న సార్కు చెప్పడం వల్ల అవన్నీ సరిదిద్దుతాడండి. ఎందుకంటే ఏ సమయంలో అయినా శ్రీనివాస్ సారు ఒక్కసారి కూడా ఫోన్ ఎత్తకుండా లేడు. ఏ టైంలో ఫోన్ చేసినా ఫోన్ ఎత్తిండు, సమాధానం చెప్పిండు. అంటే దాన్ని బట్టి ఏమర్థమైందండి, ఎవరి డ్యూటీ వారు కరెక్టే చేస్తుర్రని. మనం షాపులో పోతే కూడా ఫోన్ మాట్లాడుకుంటూ మనకు కావాల్సిన సామాన్ ఇస్తలేరు. అలాంటప్పుడు డ్యూటీలు ఉండి కూడా ఈ రోజుల్లో కరెక్ట్ ఫోన్ ఎత్తి సమాధానం చెప్పుడు వాళ్ళ డ్యూటీ వాళ్ళు కరెక్ట్ చేసినట్టే కదండి. తప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్ చూసిన మారింది. గవర్నమెంటు స్కూల్ గురించి మంది మాటలు పట్టుకొని 2 సంవత్సరాల డబ్బులు అంటే దాదాపు
60-70 వేలు కూడా వేస్ట్ చేసుకున్నా. ఇంకా ముందు కూడా గవర్నమెంట్కు చెప్పేది ఏంటి అంటే నర్సరీ ఎల్కేజీ నుండి కూడా గవర్నమెంట్ సౌకర్యం కల్పించాలి. లేని పిల్లలు కూడా గవర్నమెంట్కు ఎల్కేజీ నర్సరీ నుండి జాయిన్ అయ్యి చదువుకోవాలి అని కోరుతున్న. సన్న బియ్యము, అన్నము అన్నీ పెట్టి ఉచితంగా వచ్చేటి వద్దు అనద్దు. ఇదేనండి నేను చెప్పేది. బాయ్. చూసిర్రా నా కొడుకును చాక్సన్తో సహా చూపించిన. అందరి మంచి కోరే మీ సత్యవను. సంగంపల్లె స్కూల్ టీచర్లకు, సార్లకు నమస్కారాలు సార్. నమస్కారం టీచర్. నాకు తెలిసింది చెప్పిన, ఏమన్నా తప్పులు పోతే సరిదిద్దుకోండి. బాయ్ అండి.